వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాయే గేమ్ చేంజర్. మరి ఈ సినిమా రిలీజ్ కు కేవలం 8 రోజులు ఉన్న నేపథ్యంలో ఈ రోజైతే ట్రైలర్ వచ్చేసింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాయే గేమ్ చేంజర్ సార్. దీనికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి తెలుగు డెబ్యూ మూవీ. మరి ఇంకొక వారం రోజుల్లో సినిమా రిలీజ్ కు రెడీగా ఉండే సమయంలో ఇప్పుడైతే ట్రైలర్ వచ్చేసింది. దాదాపు 2 నిమిషాల 40 సెకండ్ల పాటు ఈ ట్రైలర్ సాగింది. మరి ఈ ట్రైలర్ లో ఎలాంటి బీజిఎం ఎలా ఉంది, నటీనటుల లుక్స్ ఎలా ఉన్నాయి, డైలాగ్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే ఇప్పుడే 5 గంటల 8 నిమిషాలకి అట్లా రిలీజ్ చేశారు ట్రైలర్ని. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఏమో ఏఎంబీలో ప్రెస్ కోసం 4 గంటలకే వాళ్ళు జరుగుతుంది ఇప్పుడు అంత ఈవెంట్ అంతా. ట్రైలర్ చూస్తే మాత్రం శంకర్ డైరెక్షన్లో, శంకర్ మొట్టమొదటిసారిగా డైరెక్ట్గా తెలుగు సినిమా, పైగా వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారి బ్యానర్లో చేయటం, రామ్ చరణ్తో మొట్టమొదటిసారిగా చేయటం అనేది ఒక విశేషం. ట్రైలర్ చూసుకుంటే మనకి 2 నిమిషాల చిల్లరున్న ఈ ట్రైలర్లో కూడా అంత మాస్ మసాలా. ముఖ్యంగా ఏంటంటే ఎస్జే సూర్యకిను రామ్ చరణ్కి మధ్యలో ఉండే క్లాషెస్, ఒక ముఖ్యమంత్రికి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి మధ్య క్లాష్గా మనకి ట్రైలర్ అర్థమవుతుంది. మరి ఇందులో డ్యూయల్ క్యారెక్టర్గా కనిపిస్తుందా సార్? లేదు అంటే ఫ్లాష్ బ్యాక్లో ఎలా ఉండబోతుంది సార్? యాక్చువల్గా డ్యూయల్ క్యారెక్టర్లో నటిస్తున్నారు రామ్ చరణ్ అనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ ట్రైలర్ని బట్టి మీరు ఏం చెప్పగలుగుతారు? అంటే ఇక్కడ తండ్రి పాత్ర, అన్నయ్య తమ్ముడు పాత్ర అర్థం కావట్లా. ఒకటి అంటే రైతు పాత్రగా మనకి రామ్ చరణ్ పాత్ర ఒకటి కనిపిస్తుంది, సైకిల్ మీద వెళ్ళే పాత్ర. ఆ పాత్ర బహుశా అన్నదమ్ముల ఇద్దరు వీళ్ళు అనుకునే డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. లేకపోతే ఒక పాత్రనే ఐఏఎస్ అవుతాడా అనే డౌట్ కూడా ఉంది. సస్పెన్స్ క్రియేట్ చేశారు. మనకు ట్రైలర్ చూసినప్పుడు కూడా కొంత అర్థం కాని విధంగా మలిచారు. అలాగే అమ్మ అంటూ రామ్ చరణ్ పరిగెత్తే సన్నివేశం ఒకటి ఉంది కాబట్టి ఒకవేళ తండ్రిగా ఫ్లాష్ బ్యాక్లో స్టోరీ ఏమన్నా ఉందా అంటే రైతు సమస్యల మీద తీసుకున్న కాన్సెప్ట్. ఎందుకంటే శంకర్ డైరెక్షన్లో వచ్చే సినిమాలన్నీ కూడా సోషల్ మెసేజ్ ఉంటాయి. ఇందులో సోషల్ మెసేజ్ ఏంటంటే ముఖ్యమంత్రికి అంటే బ్యూరోక్రసీకిను పొలిటికల్ దీనికి కూడా ఒక పోరాటం లాగా చిత్రీకరించారు. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సన్నివేశాలు ఎస్జే సూర్య. ఎస్జే సూర్య అంటే దాదాపు ఆయన ఇలాంటి పాత్ర వస్తే ఆడుకుంటాడు. మనకి ఇంతకుముందు నానితో చూసాం, సరిపోతా శనివారం చూసాం. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఒక డైలాగుల పరంగా చూసుకున్నా కానీ శంకర్ మరి ఒకవేళ భారతీయ 2 తర్వాత వచ్చిన సినిమా మీద డౌట్స్ ఉన్నాయి. కానీ ట్రైలర్ చూస్తే మనకి ఆ డౌట్స్ అన్ని పటాపంచలు అయ్యేలాగానే ఉన్నాయి. మరి తమన్ ఇప్పటివరకు అయితే 3 పాటలు రిలీజ్ చేశారు సార్. మరి తమన్ మ్యూజిక్ ఏ మేరకు ఆకట్టుకుంటుంది ట్రైలర్ చూస్తుంటే? బీజిఎం అయితే అద్భుతంగా ఉంది. మరి మొట్టమొదటిసారిగా మీరు శంకర్ డైరెక్షన్ అంటే సాధారణంగా రెహమాన్ లాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి ఈసారి మార్చుకున్నారు. అది మార్పు అనేది కూడా మనకి పాజిటివ్గానే ఉంది. 10వ తారీఖు సినిమా రిలీజ్ కాబట్టి మరి ఇప్పటి నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు వాళ్ళు స్టార్ట్ చేశారు. 2వ తారీఖు ఇది, 4వ తారీఖు ఇంకో కార్యక్రమం, ఇలా ప్రీ రిలీజ్ ఈవెంటు. దానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని వీళ్ళని పిలుస్తున్నట్టుగా మనకు సమాచారం. మరి అట్లాగే ముందుగానే షోలు వేయటం కానీ రేట్లు పెంచుకోవడం కార్యక్రమాల మీద కూడా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఇంకో చెప్పేది ఏంటంటే దిల్ రాజు గారికి బ్యానర్లో 2 సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి. 10వ తారీఖు ఇదిను, సంక్రాంతికి వస్తున్న సినిమా ఒకటి వెంకటేష్ది, అనిల్ బాబు డైరెక్షన్ అది. అదమ్మా. ఓకే సార్. మరి ఇంకా నటీనటుల విషయానికి వస్తే అంజలి కానివ్వండి, కేఆర్ ఆద్వానీ కానివ్వండి, ఇంకా తదితరులు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కదా. మరి ట్రైలర్లో ఏమైనా వాళ్ళు ఆకట్టుకున్నారు? ఇప్పుడు ఆ 2 పాత్రలు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. 2 పాత్రలు రామ్ చరణ్ 2 పాత్రలు పోషించడం అనేది డ్యూయల్ రోల్ అనేది అర్థమవుతుంది. మరి అది ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పాత్ర లేకపోతే ఎలాంటి కనెక్షన్ ఉంది అనేది తెలియదు. ఎందుకంటే కేఆర్ ఆద్వానీ కానీ లేకపోతే అంజలి పాత్ర కానీ ఒక ఎమోషన్స్ కూడా కూడి ఉండే పాత్రలుగా మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎమోషన్స్ ప్లస్ యాక్షన్ డ్రామా. పాటల చిత్రీకరణ పరంగా చూసుకుంటే శంకర్ బాగా చిత్రీకరణ పరంగా చూసుకుంటే రాజీ పడ్డు. మనకి జరగండి సాంగ్ వచ్చినప్పుడు కూడా అది చాలా హైలైట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన పాటలు కూడా హైలైట్గా నిలుస్తుంది. కాబట్టి అందరి దృష్టి కూడా ఇప్పుడు ముఖ్యంగా జనవరిలో 10వ తారీఖు మీద రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్ మీదే ఉంది. ఇది పెరణీయ సినిమా కావటము, పైగా ఎక్కువ థియేటర్లో ఓవరాల్గా చూసుకుంటే 12,000 థియేటర్లు పైచీలకు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఈ థియేటర్లు తగ్గించుకుంటారు. ఎందుకంటే 12వ తారీఖున ఇంకా డాకు మహారాజ్కి థియేటర్లు ఇవ్వాలి, ఆ తర్వాత వచ్చే సంక్రాంతికి వస్తున్న థియేటర్లు ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా 12,000 థియేటర్లు అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే సార్. మొత్తానికి ఈ ట్రైలర్ని చూసి సినిమా ఎంత మేరకు కలెక్షన్స్ రాబట్టగలుగుతుంది అంటారు? సంక్రాంతి సీజన్ అంటేనే దాదాపు స్టామినా ఉంది. ఎందుకంటే రైతులందరికీ కూడా ఇది రిలీఫ్ ఉండే వాతావరణం. కాబట్టి సినిమా సంవత్సరం పొడవునా కూడా ఉండే సీజన్ల కన్నా సంక్రాంతి సీజన్కి మంచి డిమాండ్ ఉంటుంది.
ఆ సీజన్లో రావడానికి మీదే చాలామంది ఫోకస్ పెట్టుకుంటారు. అందుకని చిరంజీవి గారి సినిమా కూడా విశ్వంబరను కూడా వాయిదా వేసుకుని తన కొడుకు సినిమా కోసం చిరంజీవి గారు కూడా దారి ఇచ్చారు. కాబట్టి గేమ్ చేంజర్ మీదే అందరి దృష్టి ఉంది. ఓవరాల్గా ట్రైలర్ మీద ఒక్క మాటలో ఏం చెప్తారు సార్? ట్రైలర్ అయితే శంకర్ మీద కొన్ని అపోహలు ఉన్నాయి. భారతీయ 2 ఫ్లాప్ చేశాడు కదా, ఇది ఎలా ఉంటుందని డౌట్లు ఉన్నాయి. కానీ ట్రైలర్ చూస్తే ఆ డౌట్లన్నీ పటాపంచలు అయ్యేలాగానే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా మంచి సినిమా అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మొత్తానికి ట్రైలర్తో ఈ సినిమా అయితే సూపర్ హిట్ సాధిస్తుందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.